పూజ గదిలో దేవుని పటాలు, విగ్రహాలతో పాటు కొన్ని మంగళకరమైన వస్తువులను ఉంచుకోవడం ద్వారా ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ కటాక్షం మనకి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి లక్ష్మీ కటాక్షం కోసం పూజ గదిలో ఏ వస్తువులు తప్పనిసరిగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పూజగది ఇంటిలో ఏ దిక్కున ఉండాలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కులో పూజగది ఉండడమే శ్రేయస్కరం. ఈ దిశలోనే పూజగది ఉంటే ఇంట్లో సుఖశాంతులు, శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ దిశలో పూజగది పొరపాటున కూడా ఉంచకూడదు. ఆ వైపున పూజగది ఉంటే ఆ ఇంటిలో వాళ్లకి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. పూజగదిలో ఉండవలసిన అత్యంత ముఖ్యమైన వస్తువు ఆవు దూడ ఫోటో. ఇది ఉంటే సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా ఏనుగుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఏనుగులు తొండమెత్తి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లు ఉంటే చాలా మంచిది. పూజ గదిలో ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన పసుపును, మంచి సువాసన గల ఆరావళి కుంకుమను లక్ష్మీదేవి లేదా లలిత అమ్మవారి ముందైనా లేదా ఇరువైపులా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పసుపుతో తయారు చేసిన అక్షింతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజగదిలో అక్షింతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. అదే విధంగా చక్కని సువర్ణవర్ణం గల పసుపు కొమ్ములను అమ్మవారి ముందు ఉంచితే చాలా మంచిది. పూజలో ఉపయోగించే పసుపు కొమ్ములు విరగకుండా ఉండేలా చూసుకోవాలి. పూజ మందిరంలో ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, రామాయణం వంటి వాటిని ఉంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా పూజగదిలో తప్పనిసరిగా సాయంత్రం పూట దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. పూజగదిలో ధనలక్ష్మి కుంచాన్ని ఉంచుకోవడం చాలా మంచిది. శంఖచక్ర నామాలతో ఉన్న వెండి లేదా రాగి గ్లాసును ధనలక్ష్మి కుంచం అంటారు. ఈ ధనలక్ష్మి కుంచంలో కొంచెం బియ్యం, రూపాయి నాణాలను వేసి పూజగదిలో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రీకృష్ణుడికి నెమలి పించం అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. పూజా స్థలంలో నెమలి పించం ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని, ప్రతికూల శక్తి దూరమవుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పూజగదిలో నెమలి పించం ఉండడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలిగి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. పూజ చేసిన తర్వాత నెమలి పించంతో గాలిని విసిరినట్లయితే దేవతలకి సేవ చేసినంత ఫలితం దక్కుతుంది. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవిగా భావిస్తారు. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. అలా ఉంచినట్లయితే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలుగుతాయి. గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం. కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు లేదా మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారి అర్చనకు తామర గింజలను ఉపయోగిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరిసంపదలు కలిగి ఉంటారు. పూజ గదిలో ఉండవలసిన మరొక ముఖ్యమైన మంగళకరమైన వస్తువు మజ్జిగ చిలికే కవ్వం. పాలు, పెరుగు, వెన్న అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కావున వాటిని చిలికే మజ్జిగ కవ్వాన్ని పూజగదిలో అమ్మవారికి కుడి చేతి వైపు ఏర్పాటు చేసుకోవాలి. మనం శ్రమించి మజ్జిగ చిలికితే వెన్న ఎలా అయితే ఏర్పడుతుందో మన కష్టానికి తగ్గ ఫలితం కూడా అలాగే లభించాలని చిహ్నంగా అమ్మవారికి కుడివైపున అంటే కుడి చేతి దగ్గర మజ్జిగ కవ్వాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. పరమశివుడిని లింగాకారంలో పూజించిన మాదిరిగానే శ్రీమహావిష్ణువును శాలిగ్రామంగా పూజిస్తారు. ఆ కారణంగా శాలిగ్రామాన్ని పూజా స్థలంలో ఉంచడం చాలా శ్రేయస్కరం. తన భర్తను పూజాగదిలో ప్రతిష్ఠించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్మకం. పూజ గదిలో వెండితో లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి. అదేవిధంగా గొడుగుతో పాటుగా చామరంను కూడా ఉంచుకోవాలి. చామరంతో దేవతలకి ఉపచారం చేయడం ద్వారా వారు ప్రసన్నలవుతారని నమ్మకం. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది. అదేవిధంగా పూజ గదిలో పచ్చ కర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది. శుక్రవారం సాయంత్రం రోజున పూజ గదిలో యాలకులు, పచ్చ కర్పూరం కాల్చి
ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఏదైనా కోరుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే మన కోరిక నెరవేరుతుంది. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం కూడా పేర్కొంటోంది. అమ్మవారికి ఇష్టమైన రంగులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఈ రంగులలో ఉండే 108 చిట్టి గాజులను పూజగదిలో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారికి ఇష్టమైన మరో వస్తువు గురివింద గింజలు. ఈ గింజలను అష్టోత్తరానికైనా సరే లేదా అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకున్నా సరే మంచి ఫలితం లభిస్తుంది. పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం. పూజ గదిలో పాదరసం, గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి ఆ పరమేశ్వరుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నదీ జలం ఎప్పుడూ చెడిపోదని నమ్మకం. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. వెండితో చేసిన పుష్పాలను పూజ గదిలో ఉంచుకుని వాటితో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వస్తువులను పూజ గదిలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. అంతేకాదు ఇంట్లో సంపద నిలిచి ఉంటుంది. ఈ నియమాలను పాటిస్తూ ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.